నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. భారతీయ జనతా పార్టీలో చాలా మార్పులు జరిగాయి. అయితే మార్పులు ప్రకంపనలు లేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అధ్యక్షుని తీసేసి పురంధరేశ్వరికి ఆ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ఓకే, కానీ తెలంగాణ విషయానికి వస్తే బండి సంజయ్ వర్సెస్ ప్రభుత్వం, డి అంటే డి అనే విధంగా ఇన్ని రోజులు సాగింది. కానీ బండి సంజయ్ని తీసేయడంతో జోష్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. చాలా మంది ప్రభుత్వానికి ఢీ కొట్టే వ్యక్తి బండి సంజయ్. సో సౌమినిగా పేరున్నటువంటి కిషన్ రెడ్డిని అధ్యక్షుని చేశారు. బండి సంజయ్ కూడా తనకు కేంద్ర మంత్రి పదవి అక్కర్లేదు, సామాన్య కార్యకర్తగానే నేను ఉంటానని చెప్పేసి మాట్లాడినట్టుగా మనం చూసాం. అయితే ఈ సందర్భంగా ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాం. కార్యాలయంలో మనతో పాటు భారతీయ జనతా పార్టీ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ వి సుధాకర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, బండి సంజయ్ని అధ్యక్షునిగా తీసేసి మరి కిషన్ రెడ్డి గారిని పెట్టడం ఎలా ఉంటుంది, పార్టీ నాయకులు జోష్ ఉంటుందా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసు. సార్ నమస్తే. బండి సంజయ్ పొద్దున్న లేస్తే టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. ఆయనను తీసేసి సౌమినిగా పేరున్నటువంటి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? 2023 డిసెంబర్లో కానీ 2024 జనవరి ఫస్ట్ వీక్లో కానీ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ, ఈ యొక్క కేసీఆర్ నాయకత్వం ఉన్నటువంటి పార్టీని తొలగించాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశాన్ని ప్రజలందరూ కూడా తెలుపుతూ ఉన్నారు. ఈ అవినీతి ప్రభుత్వం ఎంత తొందరగా పోతే అంత తొందరగా మంచిది అనేటువంటి భావనతో ప్రజలు ఉన్నారు. ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఈ యొక్క ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలి, కేసీఆర్కు చెక్ పెట్టాలి, కేసీఆర్ ఇంటికి పంపాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తుంది. ఇవన్నీ కూడా వ్యూహం, రాజకీయ వ్యూహము, ఎన్నికల వ్యూహంలో ఇవన్నీ కూడా భాగము. మన బండి సంజయ్ గారిని తీసేయడం కాదు, అటువంటిది ఏం కాదు. బండి సంజయ్ గారికి వారికి మంచి పదవి ఇస్తారు. ఫైట్ కొనసాగుతుందా సార్? తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కేవలం భారతీయ జనతా పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. ఇంకో కాంగ్రెస్ పార్టీ అటువంటి ఎక్కడ కూడా గాల్లే పోతాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పార్టీగా పోషించమని 17 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది బీఆర్ఎస్లో చేరిండు. ఎమ్మెల్సీలు హోల్సేల్గా అమ్ముడు పోయారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమంటే ఇక్కడ ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుంది. కేంద్ర మంత్రిగా మన బండి సంజయ్ గారు వారికి కేంద్ర పదవి లభించేటువంటి అవకాశం ఉంది. అవన్నీ ఏం లేదు. తప్పకుండా వారు ఏమన్నారంటే పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నేను చేస్తాను, నేను సామాన్య కార్యకర్తగా ఉంటాను అని చెప్పిండు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ నాయకత్వాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని తెలుసు. కాబట్టి వారికి కూడా సముచితమైన స్థానం ఇస్తుంది, వారిని కూడా గౌరవిస్తుంది. వారు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక డి అంటే పరిస్థితికి వచ్చింది. కిషన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో యొక్క అధికారంలోకి రాబోతుంది. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు అనేది చాలా మంది అంటున్నమాట. ఏమంటారు? ఎవరంటున్నారో వాళ్ళకి సరి అయిన తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్క దగ్గర డజన్ మంది ఉన్నారు, 12 మందికి పైన ఉన్నారు. సభ్యులు క్యాండిడేట్ లేనటువంటి విషయం పూర్తిగా తప్పుడు విషయం. ప్రతి చోట కూడా అనేక మంది పోటీలు పడుతున్నారు. 8 మంది, 9 మంది, డజన్ మంది ఉన్నారు. కాబట్టి అది సమస్యలే కాదు. భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ను ఓడగొట్టడం ఖాయం. ఏ విధంగానే హైదరాబాద్ మున్సిపల్లో కూడా ఇట్లనే మాట్లాడారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. 100 సీట్లు వస్తాయి, 100 సీట్లు వస్తాయన్నారు. ఏమైంది? భారతీయ జనతా పార్టీ 4 ఉంటే 48 గెలిచినాం. కాబట్టి ఎన్నికల్లో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ 75+ ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు. బండి సంజయ్ని తీసడం వల్ల క్యాడర్ అంతా నిరుత్సాహంగా ఉన్నారని చెప్పేసి మాట. భారతీయ జనతా పార్టీలో ఉత్సాహము, నిరుత్సాహము ఇటువంటివి ఏముండవు. అందరూ కూడా ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క అవినీతి ప్రభుత్వం, కబ్జాకోరుల ప్రభుత్వం, ఈ యొక్క కుటుంబ పాలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తొందరగా ఇంటికి పంపించాలనేటువంటి దృఢ నిశ్చయంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఈ మధ్యన మేము ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడ పోయినా కానీ టీఆర్ఎస్ను తిట్టలో లేరు. ఈనాడు ధరణి అనేటువంటి పెట్టి ధరణి వల్ల సుమారు 20 లక్షల మంది రైతులు రోడ్ల మీద పడ్డారు. ఆఫీసులో తిరుగుతూ ఉన్నారు.
ఉద్యోగాల పేరు మీద ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఉద్యోగాలన్నీ కూడా ఎగ్జామ్స్ ఉంటే క్యాన్సిల్ చేయడం 30 లక్షల మంది విద్యార్థులు కూడా రోడ్ల మీద ఉన్నారు. రుణమాఫీ చేస్తామని 10 లక్షల మంది మోసం చేశారు. ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని 15 లక్షల మంది మోసం చేశారు. ఇదంతా ఈ మోస ప్రభుత్వం, ఈ దగాకోరు ప్రభుత్వం ఎంత తొందరగా పోతే అంత మంచిని ప్రజలు భావిస్తారు. ముఖ్యంగా రఘునందన్ రావు ఆయన కూడా అధ్యక్ష పదవి ఆశించాడు, కానీ ఆయన కూడా బాగా నిరుత్సాహంగా ఉన్నాడు. ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనొద్దని డిసైడ్ అయినదని తెలుస్తోంది. మరి రఘునందన్ రావు మొన్నటి వరకు కూడా ఆయన నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన పార్టీ ఇచ్చినటువంటి అనేక జిల్లాలలో నియోజకవర్గ స్థాయి యొక్క కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఇదంతా కూడా ఒక బీఆర్ఎస్కు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఛానళ్ళు పత్రికల యొక్క సృష్టి. ఆయనే చెప్పిండు, నా మాటలు కూడా తప్పుడుగా చిత్రీకరించిండ్రు, వాటి వెంబడే ఉపయోగించుకోవాలి, లేకపోతే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించిండు. ఇవన్నీ కొన్ని ఛానళ్ళు, కేసీఆర్ ఛానళ్ళు, కేసీఆర్ పత్రికలు సృష్టించిన సృష్టి. రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఆయన కూడా బాగా ఉత్సాహంగా మాట్లాడతాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటల తూటాలు పేలుస్తుంటాడు కదా. రఘునందన్ రావు గారికి ఆయనకి అధ్యక్ష పదవి ఇస్తుంటే ఎలా ఉండేది? ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలి, ఎవరికి పదవి ఇవ్వదు అనేటువంటి కేంద్ర నాయకత్వానికి బాగా తెలుసు. ఎవరికి ఏ పదవి సూట్ అవుతుంది, ఎవరి వల్ల ఏం పార్టీకి లాభం అవుతున్నటువంటి విషయాన్ని అన్నీ ఆలోచించిన తర్వాతనే కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. అందరూ కూడా స్వాగతం చెప్తున్నారు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతం చెప్తున్నారు. బండి సంజయ్కి ఏదో అన్యాయం జరిగిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి వస్తుంది, ఆయనకు ప్రమోషన్ వస్తుంది, మేమందరూ కూడా సంతోషం. ముఖ్యంగా మొన్న రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ రెండొకటే అని చెప్పి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో 2004 ఎన్నికలలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. హైదరాబాద్ మున్సిపల్ ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిసి పనిచేసింది. అదే మన రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. కానీ బీజేపీ ఎన్నట్టు కూడా కాంగ్రెస్ తోటి కలిసి పనిలేదు. వాళ్ళిద్దరు కూడా ఇవాళ కాకుండా రేపు ఒకటవుతారు. వాళ్ళ నుంచి 17 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది కాంగ్రెస్లో కలిసిండ్రు. హోల్సేల్గా ఎమ్మెల్సీ అంతా పోయారు. వాళ్ళు ఎప్పుడైనా ఒకటే అవుతారు, కానీ బీజేపీ ఎప్పుడు కాంగ్రెస్ కలిసే సమస్య లేదు. బీజేపీ ప్రతిదానికి బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చింది ప్రతి దాంట్లో కూడా అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్న మాట. అది రాష్ట్ర మార్పిడిలో కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ అన్నిటికీ బీజేపీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీ టీం అని చెప్పేసి ఆయన వాక్యం. పార్లమెంటులో ఆయా సందర్భాలలో అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినటువంటి చరిత్ర ఉంది. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ పార్లమెంట్లో సపోర్ట్ చేసింది. ఏ విషయం? అనేక విషయాలు చేసింది. రాహుల్ గాంధీ ఇంకా మాకు తెలంగాణలో ముఖ్యంగా పోటీ బీజేపీ బీ టీం బీఆర్ఎస్ తోనే తప్పితే బీజేపీతో కాదంటున్నాడు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు నమ్మరు. 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వాలించింది. నెంబర్ 1 ఘరానా దొంగ ఈ దేశానికి తెలంగాణకి అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతిరోజు కుంభకోణాలు, స్కాములు, అనేక మంది జైలుకు పోయినరు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రులు కూడా జైలుకు పోయినటువంటి విషయం. కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి కూడా జైలుకు పోయిండు. వాళ్ళంతా ఈయన మన రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ ఇద్దరు కూడా బెయిల్ మీద ఉన్నారు. రేపు వాళ్ళు కూడా జైలుకు పోతారు. ఈ బెయిల్ అనేటువంటి వాళ్ళను తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణలో సుమారు 2000 మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. 2004లో వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ ఇష్టమని చెప్పి 2014 దాకా ఇవ్వలేదు. సుమారు 2000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 1969లో 369 మంది విద్యార్థులను తుపాకీ చూట్లకు బరి చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ ఎవరు కూడా నమ్మేటువంటి తెలంగాణ లేరు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే వేరే పార్టీ ఇచ్చేది కాదని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ శక్తి లేదు, వాళ్ళకు పూర్తి బలం లేదు. భారతీయ జనతా పార్టీ మన సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నాయకురాలు ఉండడం వల్ల అంటే ఎన్డీఏ పూర్తి మద్దతు తెలపడం వల్ల తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తోటి తెలంగాణ వచ్చే అవకాశమే లేకుండే.
కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి చెప్తుంది తెలంగాణ ఇస్తామని. 2014 దాకా ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల, ఆలస్యం అవడం వల్ల సుమారు 1400 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ కారణం. రాహుల్ గాంధీ మళ్ళీసారి వచ్చినప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఈ మధ్యన ఆమె కూడా వస్తుంది, ప్రియాంక గాంధీ కూడా వస్తుంది. ఎవరు వచ్చినా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణ హైదరాబాద్ రావాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా తలుపులు మూసి మరీ మేము తెలంగాణకు ఓటేయించాము, తెలంగాణ ఇచ్చాము. ఒకవేళ బీజేపీ అన్నది ఇస్తా అని చెప్పి, కానీ బీజేపీ అధికారంలోకి వస్తే ఇవ్వకపోతుండే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా ఇస్తానది ఇయ్యాలి. ఇంతవరకు కూడా 10 సంవత్సరాలు అవుతుంది. బీజేపీ ఎక్కడన్నా ఒక పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇస్తానని చెప్పి రాష్ట్ర పార్లమెంట్లో బిల్లు పెడితే ఆ పార్టీ నాయకులే స్ప్రేలు ఉపయోగించారు, అనేక మంది గందరగోళం చేసిండ్రు. అక్కడ ఎక్కడైనా ఉంటుందా? ఈ మాట మాట్లాడే మొదలు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలి. మా పార్టీ నాయకులే పిప్పర్ స్ప్రే కొట్టి పెద్ద గందరగోళం సృష్టించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. కాబట్టి ఈ విషయంలో మాట్లాడడానికి మన రాహుల్ గాంధీకి ఏమాత్రం కూడా అర్హత లేదు. బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానే 2014 ముందే చెప్పింది ఆంధ్రప్రదేశ్, కానీ ఇంతవరకు ఇవ్వలేదు కదా. దీనిపైన ఏమంటారు? అనేక కారణాల వల్ల ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది కదా. నేను చెప్తా, హామీ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి అనేక కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని తెలపడం జరిగింది. అది ముగిసిన అధ్యాయం. అది ప్రత్యేక హోదా అంటే అనేది ముందు తెలియదా ఇస్తా అంటే ముందు అనేక కారణాలు మారుతాయి. మన నీతి ఆయోగ్ చెప్పింది, నీతి ఆయోగ్ చెప్పడం వల్ల ఇవ్వలేకపోయినారు. అది క్లోజ్ అయిన చాప్టర్. అది ఓకే, రైట్. తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి? భారతీయ జనతా పార్టీ 75+, 75+ తోటి వస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఘన విజయాన్ని సాధిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామిక, మన అవినీతి లేని, కుటుంబ పాలన లేని మంచి ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు. తెలంగాణలో ఏ పార్టీతో వెళ్ళే అవకాశం ఉంది పొత్తులో? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుంది. పులి సింగిల్గా వస్తుంది అన్నట్టు మేము ఒక్కరిమే పోటీ చేస్తాం. ఒకవేళ హంగ్ వస్తే మీరు మళ్ళీ కాంగ్రెస్ తో, మళ్ళీ బీఆర్ఎస్ తో జతగట్టే అవకాశం ఉంటుంది? హంగు వచ్చేటువంటి అవకాశమే లేదు. హంగ్ వస్తే హంగు రానే రాదు. ప్రజలు అంత కోపంగా ఉన్నారు. 2018లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 4 నెలలకే మన పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు. ముఖ్యమంత్రి గారి బిడ్డ కవిత గారిని నిజామాబాద్లో చిచ్చుచిగా ఓడగొట్టిండ్రు. ఆయన అల్లుడు మన వినోద్ను కరీంనగర్లో చిచ్చుచిగా ఓడగొట్టిండ్రు. కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలు నిశ్చయమైనారు. ఆ యొక్క కనీసం ఆయన బిడ్డను, ఆయన అల్లుడిని గెలిపించుకోలేకపోయిండు కేసీఆర్ గారు. కాబట్టి ఆయన ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏ వర్గాలకు ఎక్కువ సీట్లు వస్తుంది? మహిళలక, యువతక? అందరికి ప్రాధాన్యత కల్పిస్తాం. ఒకరికి ప్రాధాన్యత ఉన్నది, ప్రాధాన్యత లేనటువంటి విషయం ఉండదు. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు అందరూ కూడా ప్రాధాన్యత కల్పిస్తుంది. అందరూ కూడా గెలుస్తారు. రైట్, ధన్యవాదాలు.